ఇవాళ ఒకటి జస్ట్ న్యూస్ ఫీడ్ చేస్తూ ఉంటుంటే ఒకటి సడన్గా ఒకటి కనిపించింది, వెంటనే మీతో షేర్ చేసేద్దాము వచ్చానమాట. ఏంటంటే కర్మ సిద్ధాంతం, ఈ కార్మిక్ ఏదైతే ఉందో నిజంగా ఒక మిరాకిల్ అండి. నిజంగా చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. ఏంటంటే కళ్ళు ఒక చెట్టు మీద ఉన్న పండుని చూసాయి, కానీ కళ్ళు తెంపలేవు కదా పండుని. ఇప్పుడు కళ్ళు తెంపలేవు కాబట్టి కాళ్ళు వెళ్ళాయి పండుని తెంపడానికి, కాళ్ళు కూడా పండుని కొయ్యలేవు కదా. సో ఇప్పుడు ఏంటి, చెయ్యి వెళ్ళింది పండుని తెంపడానికి. అఫ్కోర్స్ తెంపింది. ఇప్పుడు ఆ పండుని ఏదైతే ఉందో ఇక్కడ మనం గ్రహించాలి. ఆశ పుట్టింది ఒకళ్ళకి, కళ్ళకి పుట్టింది. తెంపింది ఎవరు? చేతులు తెంపాయి. ఇప్పుడు తినబోయేది ఎవరు? నోరు తింటుంది. చేతులు కూడా కాదు, నోరు తింటుంది. నోరు తిని నోట్లో ఉంచుకుంటుందా? లేదు, అది కడుపులోకి వెళ్తుంది. ఇలా కడుపులోకి వెళ్ళిన తర్వాత తోటమాలి చూశాడు, తినేశాడు. ఆ పండు తిన్నాము, అయిపోయింది. ఇప్పుడు తోటమాలి చూశాడు. తోటమాలి చూసి వచ్చి దెబ్బలు వేశాడు. ఎవరికి వేశాడు? వీపు మీద వేశాడు. వీపు ఏం చేసింది పాపం? అటంగా బుక్ అయిపోయింది. వీపు ఏడుస్తూ ఉంది. ఇప్పుడు కన్నీళ్ళు ఎవరికి వచ్చాయి? మళ్ళా కళ్ళకే వచ్చాయి. అంటే ఫస్ట్ ఎవరైతే ఆ పండును చూసారో వాళ్ళకే కన్నీళ్ళు వచ్చాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కర్మ సిద్ధాంతం ఇలా పనిచేస్తుందని మీకు అర్థం కావాలి. సో నిజంగా ఇది చాలా అట్రాక్ట్ చేసిందని నన్ను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్.